హీరోయిన్ కి లక్ ఉంటే ఆ కిక్కే వేరు. వద్దనుకున్నా ఆఫర్స్ వస్తాయి, డేట్స్ లేవన్నా పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు బడా స్టార్స్. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న ఓ హాట్ బ్యూటీ కొత్త గేమ్ షురూ చేసింది. బడా స్టార్స్ ని టార్గెట్ చేసి క్రేజీ ఆఫర్స్ ని అకౌంట్ లో వేసుకుంటోంది. రష్మిక మందన్న అదృష్టం ఈమె వెనక తిరుగుతుందా లేక అదృష్టం వెనకే ఈమె తిరుగుతుందా అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో రష్మిక ది మోస్ట్ వాంటెడ్. ఒకటి కాదు రెండు కాదు, ప్రెజెంట్ తెరకెక్కుతున్న అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నేషనల్ క్రష్ హీరోయిన్ గా నటిస్తోంది. పుష్పతో హిట్ కొట్టిన రష్మిక ఇప్పుడు సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా తన పోర్షన్ పూర్తవడంతో సల్మాన్ సినిమా కోసం ముంబై చెక్కేసింది. జూన్ 18 నుంచి సికిందర్ షూటింగ్ లో ఈ బ్యూటీ పాల్గొనబోతోంది. అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేసే మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ బ్యూటీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అరడజన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రష్మికకి మరో జాక్ పాట్ తగిలింది. రామ్ చరణ్ బుచ్చుబాబు ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు రెండో హీరోయిన్ గా రష్మికను చూస్ చేసుకున్నారట మేకర్స్. రష్మిక పాత్ర కూడా ఈ ప్రాజెక్ట్ లో కీలకంగా ఉంటుందట. ఎప్పటి నుంచో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఆశపడుతోంది నేషనల్ క్రష్. ఫైనల్లీ బుచ్చిబాబు ప్రాజెక్ట్ తో ఆ ఆశ తీరే ఛాన్స్ దక్కింది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. విక్రమ్ తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ స్పీడ్ పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమా చేసుకుంటూ పోతున్నాడు. మరి వాట్ అబౌట్ రజనీకాంత్? లోకేష్ తో మొదలుపెట్టిన కూలీ ఎంతవరకు వచ్చింది? షూటింగ్ పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం, గ్యాంగ్స్టర్ గా తలైవా కనిపిస్తూ ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకువెళ్లలేదు రజనీకాంత్. ప్రెజెంట్ కూలీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన లోకేష్ ఇప్పుడు కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది. లియో సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయిన కంటెంట్ పరంగా విమర్శలు వచ్చాయి. అందుకే రజనీకాంత్ తో చేస్తున్న కూలీ విషయంలో లోకేష్ చాలా అలర్ట్ గా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ని యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి 1000 కోట్ల టార్గెట్ తో సెట్స్ పైకి వెళ్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు టార్గెట్ ని రీచ్ అవుతుందో చూడాలి.